హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. నేను మీ రేవతిని. ఇవాళ మామిడి తాండా ఎంతో ఈజీగా, చాలా టేస్టీగా, పర్ఫెక్ట్గా చూడండి ఎంత సాఫ్ట్గా, అసలు ఎండిపోకుండా ఇంతే ఫ్రెష్గా ఏ విధంగా ఉంచాలో 100% టిప్స్ తోటి మామిడి తాండా ఎలా తయారు చేసుకోవాలో ప్రతి ఒక్కరూ ఈజీగా తయారు చేసే విధానంలో నేను చాలా హెల్ప్ఫుల్గా ఈ వీడియో చేయాలని వచ్చేసానండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ప్రతి ఒక్కరూ మామిడి పండ్లు ఇష్టపడే వారంతా కూడా మామిడి తాండా కూడా ఇష్టపడి తినచ్చు. సో 1 kg వరకు తీసుకుంటున్నానండి. పర్ఫెక్ట్ కొలతలతో చెప్పాలని చెప్పి నేను ఇలా మెజర్మెంట్స్ కూడా తీసుకొని మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, 913 గ్రామ్స్ ఉంది. సో జస్ట్ ఒక 100 గ్రామ్స్ మాత్రమే తక్కువ ఉంది కేజీకి. సో 1 కిలో మామిడి పండ్లు అన్నమాట. ఈ మామిడి పండ్లు ఎక్కువ షుగర్ అయితే లేవండి. ఎక్కువ షుగర్ కనుక ఉంటే 300 గ్రామ్స్ తీసుకోవచ్చు. సో తక్కువ షుగర్ ఉంటే 250 గ్రామ్స్ తీసుకోవచ్చు. జస్ట్ 50 గ్రామ్స్ తేడాతోటి షుగర్ అనేది మనం యాడ్ చేసుకోవాలా, యాడ్ చేసుకోవద్దా అనేది మనం డిసైడ్ అవ్వాలన్నమాట. ఎక్కువ షుగర్ ఉంటే తక్కువ షుగరు, ఎక్కువ స్వీట్నెస్ ఉంటే తక్కువ షుగరు, తక్కువ స్వీట్నెస్ ఉంటే కొంచెం ఎక్కువ షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఇలా మామిడి పండ్లన్నిటికీ కూడా ఇలా తోలు తీసేసుకోవాలి. మనం ఇలా తోలు తీసేసుకొని కట్ చేసుకోవాలండి నీట్గా. సో అన్నిటికీ తోలు అయితే తీసేసాను. ఇలా నీట్గా పీసెస్ అన్నిటినీ కట్ చేసుకో. పీసెస్ అన్నీ అయిపోయిన తర్వాత మొట్టె ఉంటుంది కదండి లోపల జీడి, దాన్ని కూడా బాగా పీల్ చేసేసుకోవాలన్నమాట. సో చాలా జ్యూసీగా అలా ఉంటుంది, వేస్ట్ అనేది చేసుకోకండి. ఈ విధంగా పొడవుగానే కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఎలా కట్ చేసినా కూడా మనకు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఏం కాదనమాట. సో ఇలా పీసెస్ అన్నిటినీ కూడా ఒక్కసారిగా వేసి మనం బాగా గ్రైండ్ చేసుకుందాం. 1 కానీ 2 సార్లుగా అయినా సరే మీ ఇష్టానుసారంగా వేసుకోండి ఫ్రెండ్స్. మనం ఏ దాంట్లో అయితే చేసుకోవాలి, మామిడి తాండా చేయాలి అనుకుంటామో డైరెక్ట్ ఆ ప్యాన్ని తీసుకొని ఇలా వడపోసుకుంటూ మనం జ్యూస్ని అయితే సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఉండలు లేకుండా చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో ఈ టిప్ని ప్రతి ఒక్కరూ పాటించండి, ఉండలు లేకుండా నీట్గా వస్తుంది. నాకైతే ఎక్కడ ఉండలు అయితే లేవు, అయినా కూడా వీడియో కోసం నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఇలా వడపోసుకొని జ్యూస్నంతా సపరేట్ చేసేసుకోవాలి. ఇలా జ్యూస్ని సపరేట్ చేసుకున్నాక మనం తీసుకున్న జ్యూస్ అంతా కూడా స్టవ్ ఆన్ చేసుకొని ముందు ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి స్టవ్ని. షుగర్ చూడండి 300 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. సో కొంచెం లైట్గా ఎక్కువ ఉంది కాబట్టి 297 తీసుకొని ఆ షుగర్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో బుడగలు వస్తాయి అన్నమాట, చుట్టూ రౌండ్గా బుడగలు వచ్చే వరకు హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి స్టవ్ని. సో నేను చూపిస్తానండి వీడియో క్లిప్లో. సో షుగర్ అంతా బాగా ఈవెన్గా కలిసేట్టు కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూడండి ఫ్రెండ్స్, చుట్టూ ఈ విధంగా బుడగలు వచ్చేస్తాయి. ఈ విధంగా ఇప్పుడు ఇలా బుడగలు వచ్చిన టైంకి మనం మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ టోటల్ షుగర్ అయితే కరిగిపోయి ఉంటుంది కాబట్టి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని మళ్ళీ మూత తీసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఇది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. ఎంత దగ్గర పడాలి, ఏ విధంగా మనము చేసుకోవాలి అనేది నేను చూపిస్తానండి. ఫుల్ టిప్స్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ మామిడి గుజ్జు అంతా కూడా చాలా దగ్గర పడి ఆ స్టవ్కి సపరేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో మనము తీసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది నేను మీకు చూపిస్తాను. సో ఇలా మనము ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. అంతలోపు మనం ఏ ప్లేట్లోకి అయితే మనం వేసుకుంటామో మామిడి తాండా చేయాలనుకుంటామో ఆ ప్లేట్స్ అన్నిటికీ కూడా ఆయిల్ ఉంటే ఆయిల్ లేదా నెయ్యితో కానీ ఇలా టోటల్గా స్ప్రెడ్ చేసుకొని అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టైంలో మామిడి తాండా అనేది రెడీ అయిపోయింది, సపరేట్ అయిపోతుంది. చూడండి గరిటకి పాకం లాగా కనిపిస్తుంది చూడండి. ఇలా పాకం లాగా, తీగ పాకం లాగా వచ్చే టైంకి మనం
స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పాకంలాగా వచ్చిందంటే కరెక్ట్ షేప్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఎక్కువ మందం లేకుండా చాలా పల్చగా లేకుండా మామిడి తాండా మీడియంగా కరెక్ట్ సైజులో కరెక్ట్ క్వాలిటీ మామిడి తాండా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ప్లేట్లో వేసుకుంటే అదే స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటే అది కరెక్ట్ లెవెల్ అన్నమాట. ఈ విధంగా మామిడి తాండాని తయారు చేసుకోవచ్చు. సో మనం వేసుకున్న అప్లై చేసుకున్న ప్లేట్స్ అన్నిటినీ కూడా మామిడి తాండాని వేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఒక ఫ్యాన్ కింద అయితే 1 డే పెట్టండి. లేదు ఎండలో అయితే ఒక 3 అవర్స్ పర్ఫెక్ట్ కరెక్ట్ ఎండలో పెట్టినట్లయితే చూడండి ఎంత బాగా ఉందో మామిడి తాండా అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మీకు తీసి కూడా చూపిస్తాను. ఎక్కడ ఎలాంటి ఉండలు లేకుండా ఎక్కువ మందం రాకుండా చాలా పల్సగా కూడా కాకుండా చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా ఉందో. చాలా కలర్ఫుల్గా ఉండడంతో పాటు టేస్ట్ కూడా అదిరిపోతుంది. చేతికి కూడా అతుక్కోదండి. ఎన్ని రోజులైనా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇలా కార్నర్స్ అంతా కూడా చాకుతోటి మనం తీసేసుకొని చేతితోటి లాగేస్తే వచ్చేస్తుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. సో దీన్ని ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరండి. చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంత పర్ఫెక్ట్ మామిడి తాండాని మీరు కూడా చేయొచ్చండి. మీరు చేయండి, తప్పకుండా చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. ఇలా మనం ఒక స్కేల్ తీసుకొని షేప్స్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని కూడా షేప్స్ అయితే చేసేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. చిన్న పిల్లలు కూడా తయారు చేయగలుగుతారండి ఈ మామిడి తాండాని. నేను చెప్పిన పర్ఫెక్ట్ లెవెల్స్ అన్నీ కూడా, నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా పాటిస్తే ఇంత మంచి మామిడి తాండాని మీరు తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. వీడియో ప్రతి ఒక్కరికి నచ్చే ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు అన్ని ఈ వీడియోస్తో పాటు మిగిలినవి కూడా ఉంటే ప్రతి ఒక్కరు చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలా కార్నర్స్ వేస్ట్ కాకుండా ఇలా హోల్ చేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే పిల్లలకి ఇచ్చేస్తే అలాగే తింటారు. సో చాలా లుకింగ్ చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇలా మనం అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని కేక్స్ ఇలా పార్ట్స్ చేసేసుకొని పీసెస్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన స్వీట్గా ఉండే మామిడి తాండా రెడీ అయిపోయిందండి. సో మీరు తయారు చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చే ఉంటుంది. వీడియో అందరికీ నచ్చుతుందనే కోరుకుంటున్నాను. అలాగే చాలామంది చూడట్లేదు వీడియోస్. అందరూ వీడియోస్ చూడండి. మన ఛానల్ని ఇంతగా ముందుకు నడిపినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఎవరు అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కిందనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో నచ్చితే. ఇంత పర్ఫెక్ట్ మామిడి తాండా మీరు తయారు చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా నాతో షేర్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతానండి. ప్రతి ఒక్కరూ లింక్ని కూడా తప్పకుండా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యూ హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.